హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనకి ఓఎస్లో ఓనీవ్స్ 6th పాపప్ వచ్చింది. అందులో గల సారాంశము ఏకీకృత దృష్టి. మీలో చాలామంది మేము ఓనీవ్స్ 5లో ప్రచురించిన పదబంధంతో ప్రతిధ్వనించారు. మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళ. కానీ దాని గురించి ఆలోచించిన తర్వాత దాని నిజమైన అర్థం ఏమిటో పునరాలోచించుకోవడం విలువైనది. ఏకీకృత దృష్టి చుట్టూ తిరిగి కనెక్ట్ అవ్వడానికి మరియు తిరిగి సమలేఖనం చేయడానికి కొంత సమయం తీసుకుందాం. కాబట్టి మనం ఉద్దేశించిన గమ్యం గురించి ఎటువంటి అపార్థం లేదు. మమ్మల్ని నడిపించే ప్రాథమిక ప్రేరణ ఏమిటంటే మీరు అత్యున్నత స్థాయి విజయాన్ని సాధించడంలో మరియు మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి ఎదగడంలో సహాయపడడం. సమర్థించాలనే ఉద్దేశం. ముందుగా తిరిగి వెళ్ళి మనం ఎక్కడ ప్రారంభించామో గుర్తుంచుకుందాం. ఇదంతా ఒక సాధారణ సత్యంతో ప్రారంభమైంది. మనం ప్రపంచంలో చాలా తప్పులను చూశాము మరియు మనం విసిగిపోయాము. సాధారణంగా అంగీకరించబడిన దానితో సంపద ఇప్పటికే ఉంది. మనం నిర్మిస్తున్నది దాన్ని కలిసి ఆకర్షించడానికి మెరుగైన, వేగవంతమైన, మరింత నైతిక మార్గం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని మీరు తిరిగి ధృవీకరించుకోవాలని మరియు తిరిగి అంకితం చేసుకోవాలని మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఇది మా ఉమ్మడి దృష్టి, మా కోడ్, మా దిక్సూచి, మా పిలుపు. విద్య, వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సు ద్వారా యాజమాన్య హక్కులను వినియోగించుకోవడం ద్వారా మునుపెన్నడూ చూడని సాంకేతికత సంక్లిష్టతను సరళీకృతం చేయడం. అందరికీ అర్థవంతమైన పరివర్తనను న్యాయమైన, కలుపుకొనిపోయే మరియు సాధారణంగా ఆమోదించబడిన విధంగా సరసమైన వినియోగదారు స్నేహపూర్వక సాంకేతికతను హృదయంతో, ఏవంతో సహా ఉపయోగించడం ద్వారా మార్పుకు మేము కట్టుబడి ఉన్నాము. జ్ఞానం, కరుణ మరియు అవగాహనతో తరాల అంతరాలను తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాము. మేము కనెక్షన్, పరస్పర గౌరవం మరియు భాగస్వామ్య ఉద్దేశంను పెంపొందించుకుంటాము. తద్వారా మనం కలిసి గెలవగలము మరియు నిజంగా ముఖ్యమైన శాశ్వత వారసత్వాన్ని వదిలివేస్తాము. కేవలం ఒక కంపెనీని కాకుండా ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో మేము నమ్ముతాము. ధన్యవాదాలు. మీరు మళ్ళీ ఈ కళకు మిమ్మల్ని అంకితం చేస్తారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. వేచి ఉండండి, ఇంకా చాలా రాబోతుంది. ఫౌండర్స్, ఈరోజు పాపప్ మనకి వచ్చిన సారాంశం ఇది. అన్నీ క్రమంగా జరుగుతున్నాయి. ఈ వారంలో అన్నీ అయిపోతాయి. ఎవరు టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. ఈ వారంలో ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. లింక్స్ రాలేదు అని ఎవరు టెన్షన్ పడకండి. లింక్స్ వచ్చాయి అంటే మనకు గేమ్ స్టార్ట్ అయినట్టు. ఈ సోమవారం నుంచి మనకి నెక్స్ట్ సోమవారం వరకు మనకు అన్నీ జరిగిపోతాయని మెసేజ్ వచ్చింది. ఫౌండర్స్, వేచి చూద్దాము. ఈ వారంలో మనకు అన్నీ జరుగుతాయని ఆశిద్దాము, జరగాలని కోరుకుందాము. మనం అనుకున్నవన్నీ జరిగి తీరాలని కోరుకుందాము. అందరూ ధైర్యంగా ఉండండి, ఆరోగ్యాలు జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మనం నెక్స్ట్ 7th పాపప్ కోసం వెయిట్ చేద్దాము. 7th పాపప్లో మనకి కావాల్సిన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పాపప్ కోసం వెయిట్ చేద్దాము. ఫౌండర్స్, నేను కూడా 7th పాపప్ కోసం వెయిట్ చేస్తున్నాను. 7th పాపప్లో మనకి కావలసిన మ్యాటర్ ఉంటుందని, లింక్స్ అందులో వస్తాయని మనం ఆశిద్దాము. ఓకే ఫౌండర్స్, ఈరోజు ఈ వీడియో ఇవాళ జరిగిన పాపప్ సారాంశము. ఓకే ఫౌండర్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.